జై శ్రీరామ్. హనుమంతుడు వర్టికల్గా ఉన్న కొండ మీద నిలబడి చూశాడుట. అంటే హీ హ్యాస్ బికమ్ మోర్ వర్టికల్ అని అర్థము. మనిషి ఊర్ధ్వముఖానికి వెళ్ళాలంటే మనిషి నిట్టనిలువుగా పెరగాలి. దానినే మూలాధారము నుండి ప్రజ్ఞ పెరగడము అంటారు. ఆ పెరిగినవాడు దాని శిఖరాగ్రము చేరుకున్నాడు. అక్కడి నుండి లంకా పట్టణాన్ని చూడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే లంక బాగా కనిపిస్తుంది. శరీరంలో ఉండేవాడికి శరీరము ఏమి కనిపిస్తుంది? నీళ్లల్లో ఉండేవాడికి నీళ్ళు ఏం కనిపిస్తాయి? ఇంట్లో ఉండేవాడికి ఇంటి లోపల బయట అందం ఎలా కనిపిస్తుంది? లంకా పట్టణంలో భవనాలు శరత్కాలపు మేఘాల వలె తేజరిల్లుతూ ఉన్నాయి. సముద్ర ఘోష వలె జనుల కలకలలు వినిపించినాయి. పట్టణాలలో ఆశ్రమాలలో లాగా ఉండవు కదా. ఎప్పుడూ జనులు మాట్లాడుకుంటుంటారు. సముద్రగాలి చల్లగా వీచుచున్నది. చతురంగ బలాలు సంతోషముగా సింహనాదాలు చేస్తున్నారు. బహిర్ద్వారాల వద్ద మదపుటేనుగులు కట్టివేసి ఉన్నాయి. ఆయా భవనాలన్నీ మెరుపులతో కనిపించే మేఘాల వలె ఉన్నాయి. వీధులలో జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలలో రోడ్లన్నీ రాత్రిపూట బ్రహ్మాండమైన కాంతితో వెలుగుతుంటాయి. రోడ్లు, ఇళ్ళు, బజార్లు అన్నీ కూడా విపరీతమైన కాంతిగా ఉంటాయి. ఎందుకంటే సంపన్న దేశాలు కనుక. మిణుకు మిణుకుమంటూ ఉండవు. పగలే రాత్రి చేసేస్తున్నట్లుగా ఉంటాయి అక్కడ ఉండే కాంతులు. ఆయా భవనాలన్నీ మెరుపులతో మెరిసే మేఘాల వలె ఉన్నాయంటే ఇల్యూమినేషన్. మొత్తం ఇప్పుడు భూమి మీద అన్నిటికన్నా బాగా ఎక్కువ ఇల్యూమైన్డ్ ఏదయ్యా అంటే లాస్ వెగాస్ అనే ప్రదేశము. అక్కడ రాత్రి చీకటే ఉండదు, అంతా వెలుతురే. అన్ని భవనాలు మనము దీపావళికి పెట్టుకునే దీపాల కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ వెలుతురు మనం ఊహించుకోవచ్చు. మనం ప్రస్తుతము కరెంటు ఖర్చును, నూనె ఖర్చును ఓపిక లేకో డబ్బు లేకో మొత్తానికి అంత బాగా పెట్టడం లేదు. అసలు ఖాళీ లేకుండా మొత్తం అంతా దీపాలు పెడితే ఎలా ఉంటుంది? అవన్నీ గిరగిరా తిరుగుతున్నాయనుకోండి, ఎలా ఉంటుంది? అలా మొత్తం అంతా కాంతివంతంగా ఉంది. లోపల ఏం జరుగుతోంది? మామూలుగా మనం ఏమైతే చేయకూడదనుకుంటామో అవన్నీ జరుగుతుంటాయి. వాటి కోసం జనమంతా ఆ నగరాలకు పోతుంటారు. జై శ్రీరామ్. మెరుపు తీగల్లా ఉన్నాయట. వెలిగి ఆరుతూ ఉండే దీపాలు పెట్టారట.